టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మల్లా విజయ్ ప్రసాద్ ఆయనకి తొలిసారిగా విశాఖపట్నం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికారు. ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మల్లా విజయ్ ప్రసాద్ సార్ చెప్పండి సార్. గతంలో మీరు చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం మీకు బాధ్యతలు అప్పగించారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో నేను శాసనసభ్యుడిగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నాయకుల తాలూకా బ్లెస్సింగ్స్తో నేను శాసనసభ్యుడిని అయ్యాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే నియోజకవర్గంలో అదే ప్రజలతో అదే నాయకులతో అదే కార్యకర్తలతో మరి కలిసి పనిచేసినటువంటి విషయం అందరికీ తెలుసు. మరలా రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పశ్చిమ నియోజకవర్గంలో బాధ్యతల్ని మరి నాకు అప్పగించడం, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు కానీ కార్పొరేటర్స్ కానీ అధ్యక్షులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీ అంటే ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టే 14 మంది కార్పొరేటర్స్లో 10 మంది కార్పొరేటర్లు గెలిచాం, మిగతా 4 కూడా అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. గెలిచినవన్నీ 2000, 1500 మెజార్టీతో గెలిచాం, ఓడిపోయినవన్నీ 30, 50 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అంటే అంత స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ పశ్చిమ నియోజకవర్గం. అయితే మీరు అనుకోవచ్చు డిఫీట్ అయ్యింది ఎందుకు అని, దానికి పలు రకాల కారణాలు. మరి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాకుండా మరి అందరం కలిసి వర్క్ చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మరి ప్రణాళికలు తయారు చేసుకొని అందరినీ కలుపుకొని యూనిటీగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. సార్, కూటమి వైఫల్యం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఇప్పటికే 100 రోజుల పాలన దాటింది, ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ అమలు చేస్తున్న దాఖలాలు? ట్రూ అండి. వాళ్ళు సూపర్ 6 అని చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చారో మరి అది చేయలేము అన్న విషయం వారికి తెలుసు. దాన్ని చెయ్యలేము అన్నది వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేక దాన్ని సైడ్ చేసే విధంగా, డైవర్షన్ చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్నది జగమెరిగిన సత్యం. 100కి 100 పాళ్ళు ప్రజల పక్షాన ఉండి ప్రజలకి జరగాల్సినటువంటి న్యాయం, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశం కూడా ప్రజలకు చేరాల్సిందే, ప్రజలకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలదీస్తాం, నిలబెడతాం. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. తన మీద నమ్మకం ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వెస్ట్ నియోజకవర్గ బాధ్యతలుగా అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని, అలాగే రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకునేందుకు తామంతా కూడా కృషి చేస్తామని, కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చి సూపర్ 6 హామీలను విస్మరించిందో వాటిని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని మల్లా విజయప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.